ఇది మట్టి కాదు, అర్థమైందా? ఇది మట్టి కాదు, ఇదంతా రక్తం. కొండ బాబ్బా రక్తం ఏర్లై పారితే మీద రక్తం ఏ రేంజ్లో పారిందో మీరు అర్థం చేసుకోవచ్చు. రక్తం అలా కలిసిపోయి అక్కడి దాకా ఆగిపోయింది. నా చరిత్ర గొప్పది, నా తెలంగాణ చరిత్ర గొప్పది చేసి వాళ్ళను అక్కడనే కదా చంపింది. వాళ్ళని అక్కడ చంపితే వాళ్ళ రక్తం వచ్చి ఇక్కడ ఏర్లై పారితే సో అక్కడ అంత ఎర్రగైందట. అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇది నా చరిత్ర. ఎవ్వడు కూడా నా చరిత్రని వేలెత్తి చూపడానికి లేదు. ఇది నా చరిత్ర, ఇది ఒక్కటి చాలు. ఫ్రెండ్స్, ఈ గుట్ట మీద నుంచి అయితే మేము ఇప్పుడు కిందికి దిగబోతున్నాం. ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే ఒక పని మీదనైతే వచ్చాం, కానీ ఆ పని అయితే జరగలేదు. అది ఏంటిదంటే మేము కొండల రాయని బల్లెం చూద్దామని చెప్పేసి పొలాసకైతే వెళ్ళాము. సో అక్కడ బల్లెం లేదన్నమాట. సో మాకు చాలా అంటే చాలా నిరస కలిగింది. సో దాని తర్వాత మేమైతే కిందికి అయితే వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన నిజం ఏంటిదంటే కొండల రాయని బల్లెం అక్కడ లేదు. అయితే ఇప్పుడు మన కొండల రాయని బల్లెం ఉంది కదా, ఇప్పుడు మన కొండల రాయని బల్లెం ఇక్కడ లేదా? పొలాసలు లేదా? ఎక్కడ ఉంది? మానాల ఊరు. సో నాకు తాత చెప్పిన తర్వాత అయితే మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే సో మెయిన్ ఇక్కడ బల్లెం ఉందని చెప్పేసి సో ఇక్కడి గుట్టకైతే ఎక్కాను. సో అక్కడ బల్లెం లేదనమాట. సో నాకైతే చాలా బాధ అనిపించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. అది అంత అలాగే వాళ్ళు ఇప్పుడు కొండల రాయుడు చంపిన వాళ్ళ మేనమామల రక్తం అది. అచ్చా, ఓకే. ఇప్పుడే పోంగా తెలిసిన షాకింగ్ నిజం ఏంటిదంటే ఇక్కడ ఎర్ర కనబడుతుంది చూసిర్రా, ఇక్కడ అదే కదా, అక్కడ ఎర్ర కనబడుతున్నదంతా కొండల రాయుడు వాళ్ళ మేనమామలతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి గాయపరిచినప్పుడు వచ్చిన రక్తం అట అది. మనం ఇప్పుడు ఎక్కిన గుట్ట మొత్తం అదే. అక్కడనే ఆ స్వామి అయితే యుద్ధం చేశారు కొండల రాయుడు. ఆ రాజు యుద్ధం చేసి వాళ్ళను అక్కడనే కదా చంపింది. వాళ్ళని అక్కడ చంపితే వాళ్ళ రక్తం వచ్చి ఇక్కడ ఏర్లై పారితే సో అక్కడ అంత ఎర్రగైందట. అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఎస్, ఏంటిదంటే సో కొండల రాయని బల్లెం ఇక్కడ లేనప్పుడు ఈ గుట్టకు ఆయనకి ఏం సంబంధం అని చెప్పేసి నేను తాతనైతే అడిగిన తర్వాత తాత చెప్పిన విషయం ఏంటిదంటే ఇక్కడ యుద్ధం అయితే జరిగిందన్నమాట. కొండల రాయుడికి వాళ్ళ మేనమామలకి యుద్ధం అయితే జరిగింది. ఆ యుద్ధంలో భాగంగా కొండల రాయుడు వాళ్ళ మామల్ని ఇద్దరిని అయితే చంపేశాడు. ఆ చంపేసిన తర్వాత వాళ్ళ రక్తం అయితే ఏదైతే ఉందో అది గుట్ట మీద నుంచి ఏర్లై పారి ఆ గుట్ట లోపలనైతే ఇనికిందట. ఆ ఇనికిన రక్తమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మట్టి. సో ఒకసారి ఆ రక్తంని మీరు కరెక్ట్గా గమనిస్తే ఒక పై పోర్షన్ మొత్తం ఒక రక్తం ఒక ముద్దలాగా ఇనికి కింద మొత్తం నార్మల్ లాగా కనిపిస్తుంది, చూసారు? సో ఇదేనైతే ఒక సైన్స్ మీరు అర్థం చేసుకోండి. రక్తం అక్కడ ఇనికే మందం ఇనికి ఒక పోర్షన్ దగ్గరనైతే మీరు ఆగిపోయింది అక్కడ. సో ఇంతకన్నా నిదర్శనం ఏం లేదు. అండ్ ఇంకొక షాకింగ్ నిజం ఏంటిదంటే అక్కడ మట్టి నేను ఇంటికి తెచ్చుకున్నాను. ఆ మట్టి స్మెల్ చూస్తే కొంచెం రక్తం లాగానైతే అనిపిస్తుంది. ఇది నిజం అన్నమాట. సో చుట్టుపక్కల గ్రామ ప్రజలు దీన్ని తీసుకెళ్ళి సో ఇంట్లో కల్లాబిలాగా జల్లుకుంటారట. సో మేము ఒకటి చూడడానికి అయితే వచ్చాం, కానీ మాకు ప్రకృతి మాకు సహకరించి మాకు ఇంకోటి చూపించింది. మాకు కాలం కలిసి వచ్చి ఇంకోటి చూసాం మేము. సో ఓకే, నేను వచ్చినందుకైతే హ్యాపీగానే ఉంది. బట్ మాకు కొండల రాయని బల్లెం స్టోరీ అయితే ఇంకా తెలియలేదు. బాబ్బా రక్తం ఏర్లై పారితే ఒకటి ఎట్లా అంటే మీరు ఇక్కడ డీటెయిలింగ్ చూడొచ్చు. మీది ఫ్లోర్ అంతా ఎర్రగా ఉండి కిందిదంతా మన రాతి షేపులు ఉందంటే మీద రక్తం ఏ రేంజ్లో పారిందో మీరు అర్థం చేసుకోవచ్చు. రక్తం అలా కలిసిపోయి అక్కడి దాకా ఆగిపోయింది. నా చరిత్ర గొప్పది, నా తెలంగాణ చరిత్ర గొప్పది. నేను గల్లు ఎగిరేసుకొని చెప్తా, ఇది మొత్తం నా చరిత్ర అంటే ఇది ఇట్లుండాలి. తెలుగువాడినైనందుకు తల ఎత్తుకొని చెప్తున్నా, మన చరిత్ర గొప్పది. కొండల రాయుడు వాళ్ళ మేనమామల్ని చంపి పగ తీర్చుకున్నది ఇదే గుట్ట మీద. సో వాళ్ళ రక్తం ఏర్లై పారి ఇక్కడ మొత్తం అయితే ఎర్రగా మారిపోయింది. సో ఇక్కడ మనం దాఖలాలు చూడొచ్చు. సో ఇదేనమాట ఈ రక్తంకు సంబంధించిన మట్టి, చూసిరంతే. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మరిన్ని రాబోతున్నాయి. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి, లైక్ చేయండి వీడియోని. అండ్ వీడియో ఎట్లుందో కామెంట్ కూడా చేయండి. మీరు చుట్టుపక్కల గ్రామస్తులు పొలాస్ గ్రామస్తులు అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.